అందరికీ నమస్కారం. పత్రిజీ శంఖారావానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ శంఖారావంలో ఈరోజు ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్ట్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ గారు. మహేశ్వర మహా పిరమిడ్‌కి జనరల్ సెక్రటరీ అండ్ ట్రస్టీ, శ్రీ సదానంద యోగి నిత్యాన్నదాన ట్రస్ట్‌కి వైస్ చైర్మన్, ద్వారకా నివాస్ ప్రాజెక్ట్‌కి డైరెక్టర్. సో, సార్ మాటల ద్వారా ధ్యాన గ్రామీణ ప్రాజెక్ట్ ఎలా ప్రారంభమైంది మొదలైన విషయాలని సార్ ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. సార్, ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్టు మొట్టమొదటగా ఎప్పుడు ప్రారంభమైంది? సో, సార్ దీని గురించి ఏం చెప్పారు? 2007 సంవత్సరం డిసెంబర్‌లో తిరువణ్ణామలై ధ్యాన మహాయజ్ఞం జరిగింది. దానికి నేను ప్రెసిడెంట్ గాను, చెన్నై జగదీష్ సెక్రటరీ గాను, కేశవరాజు గారు ట్రెజరర్ గా నుండి ఆ కార్యక్రమం అద్భుతంగా నడిపాం. పత్రిజీ చాలా సంతోషపడ్డారు. పిరమిడ్ పిక్చర్ సొసైటీలో అంత ఘనంగా అద్భుతంగా ప్రోగ్రామ్ గాని, ఆహారం గాని ఇప్పటికీ చెప్పుకుంటారు దాన్ని. ఆ తర్వాత ఒక 2-3 నెలలకు నా చేతిలో ఏం ప్రాజెక్ట్ లేనప్పుడు పత్రిజీ ఏమన్నారంటే, అయ్యా నువ్వు ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్ట్ చైర్మన్ గా ఉండి దాన్ని స్టార్ట్ చేయని అన్నారు. దానికి ఏం చేయాలి, ఎట్లా, ఏమి అని అదే టైంలో ఒక 20 రోజుల ఫోల్డర్ ఉండింది. విజయలక్ష్మి మేడం దాన్ని తయారు చేసింది. ఆ ఫోల్డర్ లో ధ్యాన గ్రామీణము, కాళహస్తీశ్వర శతకము, తర్వాత ఓషో ఇట్లా అన్ని ఆ ఫోల్డర్లలో ధ్యాన గ్రామీణం అనే ఒక ఫోల్డర్ కూడా ఉండింది. దాన్ని నేను నిశ్చితంగా చదివాను. ఎట్లా దీన్ని తీసుకెళ్ళాలి, ఎలా, ఏంటి, అప్పుడేం పిఎంసీ లేదు, ఏం లేదు, ప్రచార సాధనాలు తక్కువే ఉన్నాయి. అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుతంగా ఒక మూమెంట్ తీసుకురావాలనుకునే మాస్టర్స్ ఎవరు అని చేసుకుని ఒక 20 మంది మాస్టర్స్ సంప్రదిస్తే, 30 మంది మాస్టర్స్ సంప్రదిస్తే 20 మంది మాస్టర్స్ మారుతి వ్యాన్లు ధ్యాన గ్రామీణం అని స్టిక్కర్లు చేసి పెయింటింగ్ చేసి రెడీ చేశారు. అలా ఆంధ్రప్రదేశ్ అంతా ఒక 2 సంవత్సరాలు 2008, 2009 సంవత్సరాల్లో 20 ధ్యాన గ్రామీణ వ్యాన్లు తిరిగాయి. ఆ ధ్యాన గ్రామీణ వ్యాన్లలో అదే సమయంలో మీ పిఎంసీలో రామరాజు ఉన్నాడు కదా, లక్నో రామరాజు. మరి రామరాజుతో మేము నరకం స్వర్గం అని ఒక ఫిల్మ్ తీసాం. నరకం స్వర్గం అనే ఫిల్మ్ కి డైరెక్టర్ రామరాజు, యాక్టర్ కిషోర్ మెయిన్ యాక్టర్. దాంట్లో నేను నిర్మాతని. దాదాపు ఒక 3 లక్షలు ఖర్చయింది అప్పట్లో. ఆ జన గ్రామీణ వ్యాన్ లో ఒక టీవీ, క్యాసెట్లు, సీడీలు పెట్టి ఊరూరా, వాడవాడ, పల్లెలు తిరిగాం ఒక 2 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక 2 సంవత్సరాలు వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఓకే సార్. సో, మరి ఈ ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్ట్‌కి మీరు చైర్మన్. మీ ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారము జరిగింది. సో, ఈ వర్క్ అంతా చేసిన తర్వాత పత్రి సార్‌తో మీరు డిస్కస్ చేయడం, సార్ ఇంకా డెవలప్‌మెంట్‌కి ఏమైనా సలహాలు ఇవ్వడం జరిగిందా సార్? కొన్ని జిల్లాల్లో ప్రోగ్రాంలు ఏర్పాటు చేయమన్నారు పత్రిజీ. అలా ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలలో ఖమ్మం మొదటిది. ఖమ్మం శ్రీరాములు గారు మాస్టర్ వారికి ఒక రిసార్ట్స్ ఉండేది. ఊరంతా కూడా అద్భుతమైనటువంటి ధ్యాన గ్రామీణం ప్రొసెషన్ ఏర్పాటు చేసి ఒక 4 కిలోమీటర్లు అనుకుంటా పురవీధుల్లో ధ్యాన గ్రామీణం బ్యానర్లు పెట్టుకుని దాదాపు ఒక 2000 మంది పైన ప్రొసెషన్ ఊరేగింపు చేసి ధ్యాన గ్రామీణం ర్యాలీ తీసి సాయంకాలం మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ రాత్రి 11 గంటల దాకా జరిగింది. ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ లో ఒక హైలైట్ ఆ ఖమ్మం మీటింగ్. సో, మరి ఇలా మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తూ వచ్చారు కదా సార్. అప్పటి నుండి ఇప్పటి వరకి జరిగిన డెవలప్‌మెంట్ ఏంటి సార్? నేను 2 సంవత్సరాలు ధ్యాన గ్రామీణ ప్రాజెక్టు వైభవంగా చెప్పాను కదా, 20 వ్యాన్లు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాయి. మేము చేసిన నరకం స్వర్గం క్యాసెట్లు వేసి అందరికీ పంపించాం. ఆ తర్వాత క్యాసెట్లు కూడా మన ప్రోగ్రామ్స్ లో క్యాసెట్లు కూడా దాదాపు ఒక 2000, 1500 క్యాసెట్లు చేసి మినిమం రేట్ కమ్మాం పట్టింది. ప్రతి ఒక్కరు వేసుకుని చూడాలని. ఎంత చేయగలిగితే అంత 20 వ్యాన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా తిరిగాయి. అద్భుతంగా చేయగలిగాం అనుకుంటున్నాం. 2 సంవత్సరాల తర్వాత అప్పుడు లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి 2009లోనో 10లోనో. సార్ ఇంకా ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ ప్రస్తుతానికి టెంపరీగా ఆపి నువ్వు ఆ ఎలక్షన్స్ చూసుకో అన్నారు. దాదాపు ఒక 10 మంది మా ఎమ్మెల్యేలకు నామినేషన్లు వేయించి దగ్గరుండి ప్రచారం కూడా చేసి వాటిలో పాల్గొన్నాను నేను. నాకు తెలిసి 1.5-2 సంవత్సరాలు, దాదాపు చాలా 10 ఏళ్ళు అయింది కదా. ఆ 2 సంవత్సరాలు అద్భుతంగా
ఆ పని చేశాను. ఓకే సార్. మరి మీరు ధ్యాన గ్రామీణ ప్రాజెక్ట్‌కి 2 ఇయర్స్ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు కదా! సో, మీరు ఎలక్షన్‌లో నిలబడినప్పుడు ఆ గ్రామాలన్నీ తిరిగి ఉన్నారు కదా! సో, ఆ అనుభవం మీకిక్కడ పనికొచ్చిందా సార్? ఎలక్షన్‌లలో నేను సపోర్ట్ చేశాను, తిరిగాను. తిరగడం వల్ల పరిచయాలు పెరిగాయి. రైతులతో కావాల్సిన కనెక్షన్స్ వచ్చాయి. మరి పం పంటల మీద, వీటి మీద రైతులు ధ్యానం చేయడం వల్ల పంటల పొలాలు అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేవాళ్ళం. అప్పుడు నేను చెప్పేవాడిని, "మీరు వె విత్తనం వేసే ముందు భూమి సాగు చేస్తారు గదా! ధ్యానం చేసి సాగు చేయండి. ధ్యానం చేసి ఎద్దులను కట్టండి. తర్వాత విత్తనం వేసేటప్పుడు ఆ విత్తనం రాశిగా పోసి ఇలా చేతుల్లో తీసుకొని ఇలా ధ్యానం చేస్తూ ఒక మంచి సంకల్పం చేసి, మంచి పంట రావాలని సంకల్పం చేసి, ఆ రాశిని మళ్ళీ మొత్తం దాంట్లో పోసి రాశిలో అంతా కలిపేసి మీరు విత్తనం చల్లండి. పోయిన సంవత్సరానికి, ఈ సంవత్సరానికి ఎంత తేడా వస్తుందో చూడండి. అక్కడక్కడ పిరమిడ్ క్యాపులు మరి మీ పొలాల్లో పెట్టండి అని నేను వీలైనంత వరకు చెప్పేవాడిని. ఇతర మాస్టర్‌లకు కూడా ఇదే చెప్పేవాడిని నేను. సో, మరి అలా మీరు ప్రచారం అంతా చేస్తూ వచ్చారు కదా సార్! సో, వాళ్ళలో మార్పులు అంటే మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకంటే గ్రామాల్లో ధ్యానం చెప్పడం అంటే చిన్న విషయం కాదు సార్. వాళ్ళకి అర్థమయ్యేటట్టు కన్వే చేయాలి. సో, నెక్స్ట్ టైమ్ మీరు మళ్ళీ ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి మార్పులు చూసారు? యాక్చువల్‌గా ఆ తర్వాత ఏమంటే ఏ ఏరియాకు ఆ ఏరియాకు మాస్టర్స్ అందరూ ఈ ప్రాజెక్ట్‌ని టేకప్ చేసి విపరీతంగా చేశారు గనక, నేను ఒకసారి వెళ్ళిన గ్రామానికి రెండోసారి వెళ్ళడం తక్కువ. నేను ఆదిలాబాద్ జిల్లాలో చేశాను. ఖమ్మం జిల్లాలో చేశాను. నాకు గుర్తుండంగా గుంటూరు జిల్లాలో చేసినట్టు గుర్తు. ఇది జనగ్రామీణ ప్రాజెక్ట్ అసలు స్టార్ట్ అయింది ఒంగోలులో స్టార్ట్ అయింది. ఆ ఒంగోలులో 2008 జనవరిలోనో, ఫిబ్రవరిలోనో సిద్ధ ప్రకాష్ గారు ఆధ్వర్యం తీసుకొని పెద్ద ర్యాలీ తీశారు ఒంగోలులో. ర్యాలీ తీసినప్పుడు అప్పుడు ఏనుగు, ఒంటె కొన్ని జంతువులను కూడా పిలిపించి పత్రిజీ ఆధ్వర్యంలో రోడ్డు మీద ఆ జంతువులను కూడా నడిపి నినాదాలు చేస్తూ తిరిగారు. దాన్ని ఇన్‌స్పిరేషన్‌గానే పత్రిజీ నేను కూడా వెళ్ళానక్కడికి. చైర్మన్‌గా నన్ను తీసుకోమని చెప్పారు. అది నాంది. ఆ విధంగా చేయగలిగిన కాడికి పల్లెలు తిరిగాం. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్లు దేనికో టేకప్ చేశారు. అదే సమయంలో నేను మా దూర్నాల్ క్షేత్రాన్ని ఒక 50 ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది. ధ్యాన గ్రామీణ ప్రాజెక్ట్‌లో భాగంగానే. ఆధ్యాత్మిక వ్యవసాయం చేయాలని, గోవులను పెంచి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయాలని బ్రహ్మర్షి పిరమిడ్ ఆత్మ ఆరోగ్య సొసైటీ అని పెట్టి రిజిస్టర్ చేసి పత్రిజీ చైర్మన్‌గా, నేను ప్రెసిడెంట్‌గా, ఫ్యామిలీ ట్రస్ట్ అది. నా భార్య సెక్రటరీగా, మా అబ్బాయి ట్రెజరర్‌గా అద్భుతంగా చేసి ఒక 3 సంవత్సరాలు 2009, 10, 11, 12 4 సంవత్సరాలు అక్కడ దోర్నాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో సెమినార్‌లు పత్రిజీ ఆధ్వర్యంలో ఏకబిల్వం మొక్కలు నాటడం ఒక వైభవంగా 4 సంవత్సరాలు దోర్నాల్లో చేశాం. నేనింక తిరిగి చేయడం బదులు దోర్నాల్లో చేస్తూ ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అక్కడ ధ్యానం అంటే ఏంటి? ధ్యానం చేసి వ్యవసాయం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటి అనేటువంటిది ఎంతోమంది స్పెషలిస్ట్‌లు కూడా పిలిపించి మరి నేను చేయగలిగాను. తర్వాత ఇంక 2013లో మనకు డిస్టర్బెన్స్ వచ్చింది. బ్రేక్ వచ్చింది. ఇంక నేను దాన్ని పట్టించుకోలేదు. సో, మీరిందాక చెప్పారు సార్, ఆధ్యాత్మిక వ్యవసాయం ప్రారంభించాను. చక్కగా దాన్ని మీరు స్ప్రెడ్ కూడా చేస్తున్నారు సార్. సో, ఇప్పటికి గూడా వేరే ఊర్లలో ఎక్కడైనా ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం అనేది కొనసాగుతుందా సార్? ఆ తర్వాత ఏమైందంటే రైతులకంతా ఈ సబ్జెక్ట్ అర్థమైంది. రైతులకు సబ్జెక్ట్ అర్థమవుతూ గుంటూరు లక్ష్మణరావు గారు కూడా పొలాల్లో మీరు పిరమిడ్‌లు పెట్టండి. పిరమిడ్‌లు చేయండి. ఆహ్, మీరు స ఇది ఆర్గానిక్ వ్యవసాయం చేయండి అని ఆయన కూడా కొన్ని రోజులు ప్రచారం చేశారు. ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఇక ఆ సబ్జెక్ట్ వైపు నా దృష్టి పోలేదు. ఎందుకంటే 2013లో డిస్టర్బెన్స్ రావడం వల్ల నేను ఇస్కాన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మా క్షేత్రాన్ని. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూసాక వాళ్ళు ఏం డెవలప్ చేయకపోతే మళ్ళీ నేను లాక్కున్నాను. అక్కడ వాటర్ సోర్సెస్ ఆగిపోయాయి. మేమేం చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ఒక 2 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కర్తాల బాధ్యతల్ని ముగించుకొని ఒక 15 రోజులు దోర్నాల్లోను, 15 రోజులు కడతాల్లోనూ ఉంటూ కడతాల్లో ఇల్లు కట్టుకొని, అక్కడ దోర్నాల్లో కూడా మంచి గెస్ట్ హౌస్ కట్టుకొని, నేను మొన్ననే 3 రోజుల కింద పౌర్ణమి తర్వాత రోజు దోర్నాలకెళ్ళాను. ఒకరోజు అక్కడ నిద్ర చేశాను. మా గోశాల రిపేర్ చేయించాను పెంకులన్నీ కూడా. మరి కర్నూలు ప్రసాద్‌ని, ఆచార్యని, ఈయన మాస్టర్‌ని తీసుకొని పోయి ఆ పని చేశాను. నా మనసులో ఒక సంకల్పం వచ్చింది. 2028 వరకు నాకు 75 ఏళ్ళు వచ్చే వరకు పని చేయాలని. ఆ పైన దోర్నాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని, గోవుల ఆధారిత వ్యవసాయాన్ని
అద్భుతంగా చేయాలి. నేను నెలలో 15 రోజులు ఉండాలని నేను ఒక కొత్త నిశ్చయాన్ని చేసుకున్నాను అక్కడ. బావుంది సార్. సో, మరి ఇంకా ధ్యాన గ్రామీణ ప్రాజెక్ట్ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? నేనేమనుకుంటున్నానంటే నాకిప్పుడు 71 నడుస్తుంది. ఒక 2, 3 సంవత్సరాల లోపల కర్తాల బాధ్యతలు ఒకటికొకటిగా పూర్తి చేస్తూ, వాటికి 50% ఇంపార్టెన్స్ ఇస్తూ, నేను దోర్నాల్లో ఉండి మా క్షేత్రంలో 50 ఎకరాల క్షేత్రం అది. చుట్టూ కాంపౌండ్ ఉంది. 6 అడుగుల ఎత్తు కాంపౌండ్. ఉండడానికి కుటీరాలున్నాయి. వాష్‌రూమ్‌లున్నాయి. లేనిది నివాసం మొన్న చైన్ మెడిటేషన్ చేశాం. ప్రాక్టికల్‌గా నేను 50 ఎకరాల్లో ఆ వ్యవసాయాన్ని మొదలుపెట్టి, ఎక్కడ చూసినా కూడా గోవుల కళ, మూలికా వనం, ఏకబిల్వం, మరి పళ్ళు, ఫలాలు, పూలు, పుష్పాలు, ఆకులు, రెమ్మలు, కాయలు, అపరాలు, ధాన్యాలు, మిల్లెట్స్, తృణధాన్యాలు ఇవన్నీ కూడా అట్లా ఒక్కొక్క ఎకరాల వేసి ఒక గడ్డి పరకతో విప్లవం అని రష్యాలో ఆ మహానుభావుడు ఒకప్పుడు చేశాడు 1972లో. సో, చాలా బావుంది సార్. మీ డ్రీము, మీ సంకల్పం, మీ గట్టి సంకల్పం ఎంతో అద్భుతంగా ఉంది. ఒక ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తూ ప్రపంచానికి ధ్యానం ద్వారా ఏదైనా సాధించొచ్చు అని మీరు ధ్యాన గ్రామీణ ప్రాజెక్ట్ ద్వారా చెప్పాలనుకుంటున్నారు. ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నమస్తే.